జేఈ 2026 అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఫైనలీ స్టార్ట్ అయింది. సో ఈ వీడియోని లాస్ట్ దాకా చూడండి. స్టెప్ బై స్టెప్ అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉండబోతుంది, నోటిఫికేషన్లో ఏమేమి ఇచ్చారు, ఏవేవి ఇంపార్టెంట్ డేట్స్, మన ఫీ ఎంత, అదంతా కూడా మనము డిస్కస్ చేద్దాము ఇన్ డీటెయిల్. సో ఈ వీడియో ప్రతి ఒక్క తెలుగు స్టూడెంట్, ఏపీ అండ్ తెలంగాణ స్టూడెంట్కి షేర్ చేయండి. సో మీకు ఒక నోటిఫికేషన్ అనేది ఇచ్చారు, ఒక నోటీస్ అనేది ఇచ్చారు. నిన్న నైటే మనకు వచ్చింది ఈ నోటీస్ అనేది. సో దాంట్లో మనకి ఏం చెప్పారంటే, మనకి జేఈ మెయిన్స్కి సంబంధించిన విషయాలు చాలా చెప్పారనమాట. సో ఫస్ట్ ఆస్పెక్ట్ ఏం చెప్పారంటే, మీకు 31st of October నుంచి 27th of November వరకు 9 PM వరకు మీరు ఈ అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేయొచ్చు. లాస్ట్ డేట్ ఫర్ పేమెంట్ ఆఫ్ ఫీజ్ ఈజ్ 27th November అప్ టు మిడ్ నైట్, అంటే 11:50 దాకా. అండ్ ఫస్ట్ వీక్ ఆఫ్ జనవరి దాకా మీకు సిటీ ఏంటో కూడా తెలిసిపోతుంది. మీ అడ్మిట్ కార్డు మీకు అగైన్ జస్ట్ ఎగ్జామ్ ముందర ఫేజ్ వైజ్ మీకు రిలీజ్ చేస్తారు. అంతా ఎన్టీఏ జేఈ వెబ్సైట్లోనే ఉంటుందన్నమాట. మీ ఫస్ట్ ఫేజ్ డేట్స్ మీకు ఆల్రెడీ తెలుసు, 21st నుంచి 30th of January. అండ్ మీకు రిజల్ట్స్ అనేవి అట్ ఎ లేటర్ డేట్, మోస్ట్లీ ఫెబ్లో మీకు రిజల్ట్స్ అనేవి కూడా వచ్చేస్తాయి. సో యాజ్ వీ టోల్డ్ యూ 12th Febలో మీకు వచ్చేస్తుంది అనమాట. సో దిస్ ఈజ్ అబౌట్ ది ఇంపార్టెంట్ డేట్స్. దాని తర్వాత ఏంటంటే ప్యాటర్న్ ఆఫ్ ది పేపర్లో పెద్ద చేంజెస్ ఏం లేవు. సో దేర్ విల్ బి 2 shifts బేసికలీ. మార్నింగ్ షిఫ్ట్ ఉంటుంది, ఈవినింగ్ షిఫ్ట్ ఉంటుంది, ఆఫ్టర్నూన్ షిఫ్ట్. మార్నింగ్ షిఫ్ట్ 9 to 12 ఉంటుంది, ఆఫ్టర్నూన్ షిఫ్ట్ 3 to 6 ఉంటుంది. యాజ్ యూజువల్ సేమ్ 20 multiple choice questions, 5 numeric questions. So there will be negative marking for both multiple choice as well as numeric questions. So total 75 questions, 300 marks paper anamata. So this is about the examination. సో దీని తర్వాత కొన్ని ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ అని కూడా ఇచ్చారమ్మా. ఆ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే, మీరు ఈ అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఎన్టీఏ జేఈ main.nta.nic.inలోనే చేయాలి. ఓన్లీ 1 అప్లికేషన్ ఫామ్ షుడ్ బి సబ్మిటెడ్. స్ట్రిక్ట్ యాక్షన్ విల్ బి టేకెన్ ఇఫ్ యూ ఫిల్ మోర్ దెన్ 1 అప్లికేషన్ ఫామ్. చాలామంది ఏంటి 2 numbers అప్లై చేయడానికి ట్రై చేస్తారో అది చేయకండి, రైట్? సో ఈమెయిల్ అడ్రస్, ఫోన్ నెంబర్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మ. వర్కింగ్ ఈమెయిల్ అడ్రస్, వర్కింగ్ ఫోన్ నెంబర్ ఇవ్వండి. సో ఎందుకంటే ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్, కౌన్సిలింగ్ ప్రాసెస్ అయినా అవ్వనివ్వండి, ఆర్ అప్లికేషన్ రిలేటెడ్ అవ్వనివ్వండి, సిటీ ఇంటిమేషన్ అవ్వనివ్వండి, అవన్నీ మీ ఈమెయిల్ అడ్రస్, ఫోన్ నెంబర్కే వస్తాయి. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యూ టు ఎన్ష్యూర్ దట్ కరెక్ట్ నెంబర్ ఈస్ గివెన్. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ది ఫస్ట్ ఆస్పెక్ట్ అమ్మ. ద నెక్స్ట్ ఆస్పెక్ట్ స్టెప్ బై స్టెప్ అప్లికేషన్ ఫామ్ ఎలా ఫిల్ చేయాలి. సో మీకు ఒక డీటెయిల్డ్ బులెటిన్ అని ఇచ్చారు, అది కూడా నేను లింక్లో పెడతాను. సో ఇప్పుడు బేసికలీ మీ అప్లికేషన్ ఫామ్ ఎలా ఫిల్ చేయాలో నేను మీకు చెప్తానమాట. సో ఈ అప్లికేషన్ ఫామ్ అనేది ఇలా ఉంటుంది, మీ వెబ్సైట్లో కూడా చూపిస్తాను. సో మీకు ఇచ్చారు, క్లియర్లీ మెన్షన్ చేశారు స్టెప్స్ ఏంటంటో. ఆ స్టెప్స్ ఏంటంటమ్మా? ఆ స్టెప్స్ ఏంటంటే బేసికలీ ఫస్ట్ థింగ్ ఈజ్ యూ షుడ్ అప్లై ఫర్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్. దెన్ మీరు you have to fill up the application form, pay the examination fee and download the confirmation page. సో ఫస్ట్ ఏంటంటే మీ రిజిస్ట్రేషన్ అనేది చేయడానికి న్యూ రిజిస్ట్రేషన్లో చేయాలి. సో ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ అని ఉంటుంది వెబ్సైట్లో. అక్కడ న్యూ రిజిస్ట్రేషన్లో మీ కాంటాక్ట్ డీటెయిల్స్, మీ అడ్రస్, పర్సనల్ డీటెయిల్స్, ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబరు, అవన్నీ బేసిక్ డీటెయిల్స్ అన్నీ ఇస్తే మీకు అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇది మన క్యాండిడేట్స్ లాగిన్ పేజ్. సో రిజిస్ట్రేషన్ చేసుకున్నాక మీకు క్యాండిడేట్స్ లాగిన్ పేజ్ అని ఉంటుంది. దాంట్లో ఏంటంటే మీ అప్లికేషన్ నంబర్, మీకు రిజిస్టర్ చేసుకోగానే అప్లికేషన్ నెంబర్ ఇస్తారు, మీ పాస్వర్డ్ ఏదైతే జనరేట్ చేసుకున్నారో అండ్ క్యాప్చా కోడ్, అది కొట్టగానే మీరు లాగిన్ అనేది చేయొచ్చు. మీరు ఒక్కసారి లాగిన్ చేశారంటే మీకు ఇలా కనిపిస్తుంది అమ్మా, స్క్రీన్ అనేది ఇలా కనిపిస్తుంది మీకు లాగిన్ చేసుకున్నాక. సో ఇక్కడ మీకు ఫస్ట్ పేమెంట్ ఎలా ఉంటుంది అనేది, సో అప్లికేషన్ ఫీ అనేది ఎలా ఉంటుందంటే, సో అప్లికేషన్ ఫీ అనేది మీరు చూసారంటే మీకు బేసికలీ ఫస్ట్ జనరల్ కేటగిరీ స్టూడెంట్స్కి, మేల్ స్టూడెంట్స్కి 1000 రూపీస్, ఫీమేల్ స్టూడెంట్స్కి 800 రూపీస్. అదే ఒకవేళ అవుట్ సైడ్ ఇండియా అప్లై చేస్తుంటే ఇట్ ఈస్ 5000 and 4000. అండ్ అగైన్ ఫర్ ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్ ఇట్ ఈస్ 900 and 800 ఫర్ మేల్ అండ్ ఫీమేల్ రెస్పెక్టివ్లీ. ఎస్సీ ఎస్టీ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్కి 500 ఈచ్. సో దిస్ ఇస్ ఫర్ పేపర్ 1. సో ఇప్పుడు మీరు 2 పేపర్స్ అప్లై చేస్తున్నారు, దెన్ ఇట్ ఈస్ 2000 రూపీస్. సో ఇంటూ 2, సింపుల్ క్యాల్కులేషన్. సో ఈ అమౌంట్ అనేది ఆన్లైన్ అనేది పే చేయాలి.
సో స్టెప్ 1 ఏంటంటే మీరు రిజిస్ట్రేషన్ అనేది ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అండ్ ఆ అప్లికేషన్ నెంబర్ అనేది నోట్ డౌన్ చేసుకోవాలి. సో ఫస్ట్ మీకు అప్లికేషన్ నెంబర్ అనేది ఇస్తారు, అది నోట్ డౌన్ చేసుకోవాలి. సో క్యాండిడేట్ షుడ్ ప్రొవైడ్ ది రిక్వైర్డ్ డీటెయిల్స్ లైక్ నేము, ఫోన్ నెంబరు అండ్ ఒక పాస్వర్డ్ కూడా చూస్ చేసుకోవాలి. దాని తర్వాత మీరు లాగిన్ చేస్తారు. సో మీరు బేసికలీ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసేటప్పుడు యూ షుడ్ అప్లోడ్ ది స్కాన్డ్ కాపీస్ ఆఫ్ ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్, 10th మార్క్ షీట్, ఇంటర్మీడియట్ ఆర్ 11th మార్క్ షీట్, ఐడెంటిటీ ప్రూఫ్, ఆధార్ కార్డు, పాన్ కార్డు అవన్నీ కూడా, అండ్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ది అగైన్ సైజ్ షుడ్ బి 10 KB to 200 KB. చాలామంది ఏంటంటే పెద్ద పెద్ద ఇమేజెస్ పెట్టుకుంటారు. మీకు క్యామ్ స్కానర్ యాప్స్ దొరుకుతాయేమో, దాని నుంచి ఈజీగా చేయొచ్చు అండ్ సైజ్ రెడ్యూస్ చేయండి. సో ఇట్ షుడ్ బి ఎ కలర్ ఫోటోగ్రాఫ్, 80% షుడ్ బి ఎ ఫేస్. సో అండ్ ద సిగ్నేచర్ ఫైల్ షుడ్ బి JPG ఫార్మాట్ ఆర్ JPEG ఫార్మాట్, 10 KB నుంచి 100 KB దాకా. స్కాన్ కాపీస్ ఆఫ్ క్లాస్ 10th ఆర్ ఈక్వలెంట్ అగైన్ 550 KB నుంచి 300 KB దాకా. సో ఇది కూడా స్కాన్ కాపీ ఉండాలి. దెన్ మీ ఐడెంటిటీ ప్రూఫ్ లైక్ ఆధార్ కార్డ్ అది కూడా 10 KB నుంచి 200 KB ఉండాలి. అండ్ మీ కాస్ట్ సర్టిఫికేట్, డిసెబిలిటీ సర్టిఫికేట్ అదంతా కూడా 50 KB నుంచి 300 KB. సో ఇవన్నీ చేశాక మీరు ఎగ్జామినేషన్ ఫీజ్ చేయాలి. అండ్ ఇది ఆన్లైన్ మోడ్ మాత్రమే. సో మీరు నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, UPI అంతా చేయొచ్చు అనమాట. నేను ఇదేదైతే ఇన్ఫర్మేషన్ చెప్తున్నానో అదంతా కూడా మీకు ఉందమ్మా. సో పాస్వర్డ్ క్యారెక్టర్స్ ఎలా ఉండాలి అదంతా తెలుసు. సో మీరు పాస్వర్డ్ అంతా పెట్టుకున్నాక ఐ హ్యావ్ రెడ్ ది ఇన్స్ట్రక్షన్స్ క్లియర్లీ అని దీన్ని టిక్ పెట్టాలి. దీన్ని టిక్ పెట్టగానే క్లిక్ హియర్ టు ప్రొసీడ్ అని వస్తుంది. యూ కెన్ క్లిక్ ఆన్ ప్రొసీడ్. దెన్ యూ కెన్ స్టార్ట్ ఫిల్లింగ్ యువర్ నేమ్, పర్సనల్ డీటెయిల్స్. ఇక్కడ మీ క్యాండిడేట్ నేమ్, మీ ఫాదర్ నేమ్, మదర్ నేమ్. ఎన్ష్యూర్ దట్ మీ ఆధార్ కార్డులో ఏ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఉంటే ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమే రాయండి. ఒకవేళ లాస్ట్ నేమ్ ఫస్ట్ ఉంది, ఫస్ట్ నేమ్ సెకండ్ ఉంటే అలా రాయండి. ఆధార్ సేమ్ యాజ్ ఆధార్లో ఏముందో అదే రాయండి, అప్పుడే బెస్ట్ మీకు. దెన్ మీ డేట్ ఆఫ్ బర్త్, మీ జెండర్, దెన్ మళ్ళీ కన్ఫర్మేషన్ పెట్టాలి సో దట్ డీటెయిల్స్ మ్యాచ్ అవుతాయి అని లేదా చూస్తారు. ప్రజెంట్ అడ్రస్ మీరు ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారు అండ్ పర్మనెంట్ అడ్రస్. కొందరు ఏంటంటే చదువుకోవడం కోసం హాస్టల్లో ఉంటున్నారు. సో బెటర్ ఏంటంటే ప్రజెంట్, పర్మనెంట్ మీ ఇంటి అడ్రస్సే ఇవ్వండి. సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ మీకు ఆప్షన్ కూడా ఉంటుంది, యూ కెన్ గివ్ ఇట్ సేమ్ యాజ్ ది ప్రజెంట్ అడ్రస్ అని కూడా ఇవ్వచ్చు. దెన్ పాస్వర్డ్ అనేది చేయాలి. ఆల్ఫా న్యూమరిక్ ఉండాలి, క్యాపిటల్ లెటర్ కూడా ఉండాలి. సో పాస్వర్డ్ ఇవ్వండి. సెక్యూరిటీ క్వశ్చన్ ఇది కూడా వెరీ ఇంపార్టెంట్. ఇన్ కేస్ పాస్వర్డ్ మర్చిపోతే మీ మదర్ సర్ నేమేనా ఆర్ మీ పెట్స్ నేమేనా అలాంటివి కొన్ని కామన్ క్వశ్చన్స్ ఉంటాయి, అవన్నీ కూడా మీరు ఫిల్ చేయాల్సి ఉంటుందన్నమాట. దెన్ క్యాప్చా పెట్టాలి. దీని తర్వాత మీ పర్సనల్ డీటెయిల్స్ అన్నీ మీకు ఇలా కనిపిస్తాయి. మీ నేము, మీ ఫోన్ నంబరు, పర్మనెంట్ అడ్రస్, ఇవన్నీ కరెక్ట్ ఉన్నాయంటే దెన్ యూ కెన్ క్లిక్ ఆన్ ఐ అగ్రీ అండ్ సబ్మిట్ అండ్ సెండ్ OTP టు వెరిఫై ది మొబైల్ నంబర్. ఇది వెరిఫై చేయగానే మీకు నెక్స్ట్ OTP వస్తుంది. ఆ OTP ఇక్కడ టైప్ చేయాల్సి వస్తుంది. దాని తర్వాత మీకు ఇలా స్టేటస్ అనేది చూపిస్తుందమ్మా. స్టేటస్ ఏంటంటే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయిందా, మొబైల్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయిందా, ఈమెయిల్ ID, ఫోన్ నెంబర్ కంప్లీట్ అయిపోయిందా, దాంతో మీరు కంప్లీట్ ది అప్లికేషన్ ఫామ్ చేయొచ్చు. దెన్ మీ కాంటాక్ట్ డీటెయిల్స్, దెన్ డాక్యుమెంట్స్ అప్లోడ్ అవన్నీ చేయాలన్నమాట. సో దాని తర్వాత మీకు ఈ క్యాండిడేట్ నేమ్ అవన్నీ కనిపిస్తాయి, డేట్ ఆఫ్ బర్త్ అవన్నీ కనిపిస్తాయి. దెన్ మీ కాస్ట్ కేటగిరీ చూస్ చేయాలి, సర్టిఫికేట్ ఆఫ్ ది కాస్ట్ కేటగిరీ. దెన్ మీ సర్టిఫికేట్ ఆఫ్ మీ EWS ఉంటాయి ఆ సర్టిఫికేట్, మీ డయాబెటికా, మీ రెసిడెన్స్ ఎక్కడ, మీ యాన్యువల్ ఇన్కమ్ ఏంటి, మీ మోడ్ ఆఫ్ ప్రిపరేషన్ ఏంటి, అదంతా సేవ్ అండ్ నెక్స్ట్ చేయాలి. దెన్ ఫిజికలీ డిసేబుల్డ్ క్యాండిడేట్స్కి ఒకవేళ ఉంటే ఆ సర్టిఫికేట్ కూడా మీరు అప్లోడ్ చేయాలి, లేకపోతే యూ కెన్ స్కిప్. దెన్ కమ్స్ ది నెక్స్ట్ పార్ట్ విచ్ ఇస్ డిసెబిలిటీ సర్టిఫికేట్ అయిపోయింది. దెన్ ఫైనలీ మీరు క్యాప్చా కొట్టాలి. క్యాప్చా కొట్టి సబ్మిట్ అండ్ నెక్స్ట్ కొట్టాలి. దెన్ ఐడెంటిటీ. సో ఐడెంటిటీ కూడా మీరు ఆధార్ చేయొచ్చు, డిజిలాకర్ ఉంటే డిజిలాకర్, పాస్పోర్ట్ ఆర్ పాన్ కార్డ్. ప్రిఫరబుల్లీ ఆధార్ అందరి దగ్గర ఉంటుంది కాబట్టి ఆధార్ కార్డ్ టైప్ చేసేయండి. దెన్ ఆధార్ నెంబరు, కన్ఫర్మ్ ఆధార్ నెంబరు, దెన్ క్యాప్చా కొట్టండి, సబ్మిట్ అయిపోతుంది. మీకు మళ్ళీ OTP వస్తుంది ఆధార్ చూస్ చేసుకుంటే, ఆ OTP కూడా టైప్ చేయండి. అండ్ దెన్ ఫైనలీ మీకు ఆ డీటెయిల్స్ అన్నీ కనిపిస్తాయి. దెన్ మీరు ఏ పేపర్కి అప్లై చేస్తున్నారు, పేపర్ 1, పేపర్ 2, రెండింటికి అప్లై చేస్తున్నారా, బీటెకా, BRకా, అవన్నీ డీటెయిల్స్ యూ నీడ్ టు ఫిల్ ఇట్ అప్. దెన్ ఫైనలీ ఏంటంటే మీకు డాక్యుమెంట్స్ అన్నీ అప్లోడ్ చేయాలి. ఫస్ట్ ఫోటోగ్రాఫ్ది కరెక్ట్గా అప్లోడ్ చేయాలి. సో లైవ్ ఫోటోగ్రాఫ్ కోసము
మీరేంటంటే లైవ్ కెమెరా ఉండాలి. ద కెమెరా బాక్స్ విల్ బి డిస్ప్లేడ్ ఆన్ యర్ లైవ్ ఇమేజ్, ఎన్షూర్ ఎ లైట్ బ్యాక్గ్రౌండ్ అండ్ యూ కెన్ క్యాప్చర్. సో ఆ క్యాప్చర్డ్ పిక్చర్ అనేది మీకు కనిపించేస్తుంది అనమాట. సో దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు క్యాప్చర్ ది ఫోటోగ్రాఫ్. దెన్ డాక్యుమెంట్స్ అన్నీ. సో ఇక్కడ మెన్షన్ చేశారు క్లియర్లీ, ఫోటోగ్రాఫ్ అనేది, సిగ్నేచర్ అనేది, 10th ఈక్వలెంట్ మార్క్ షీట్ అనేది, అదంతా సబ్మిట్ చేశాక మీకు ఫైనలీ ఇలా మీకు కనిపిస్తుంది. ఇది మీ నేము, ఇది మీ ఫోన్ నెంబరు, ఏ సెషన్కి అప్లై చేశారు, ఏది మీ అడ్రస్ అండ్ ఏది క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్, మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి, ప్రతి ఒక్క డీటెయిల్స్ అన్నీ క్యాప్చర్ అయిపోతాయి. అలాంగ్ విత్ డాక్యుమెంట్స్ అన్నీ వెరిఫై చేశారా లేదా. సో దీని తర్వాత ఇవన్నీ చెక్ చేసి ఐ అగ్రీ అని క్లిక్ చేయగానే మీకు మళ్ళీ ఒక ఓటీపీ వస్తుంది మీ రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడిలో. దాంతో మీరు వెరిఫై అని కొట్టాలి. దాంతో మీ ఫామ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఫామ్ కంప్లీట్ అవ్వగానే అయిన లాస్ట్ స్టెప్ ఇస్ ఫీ పేమెంట్. దెన్ యూ కెన్ పే ది ఎగ్జామినేషన్ ఫీ అండ్ యూ విల్ బీ దాని తర్వాత డౌన్లోడ్ చేసుకుని పెట్టుకోవాలన్నమాట. సో దిస్ ఈజ్ హౌ యూ ఫిల్ అప్ ది అప్లికేషన్ ఫామ్ ఆఫ్ JEE 2026. సో దిస్ ఈజ్ హౌ యూ ఫిల్ అప్ ది అప్లికేషన్ ఫామ్, డౌన్లోడ్ చేసుకుని పెట్టుకోవాలి. సో వెరీ ఇంపార్టెంట్ అమ్మ, తెలుగు స్టూడెంట్స్ కోసము మేము ఒక వాట్సాప్ కమ్యూనిటీ అనేది క్రియేట్ చేసాము. అది మీకు డిస్క్రిప్షన్లో ఉంది, వాట్సాప్ కమ్యూనిటీ. సో ఆ వాట్సాప్ కమ్యూనిటీలో ప్రతి ఒక్క డీటెయిల్స్ విత్ రిగార్డ్స్ టు ఎగ్జామ్స్ అనేవి పోస్ట్ చేస్తున్నాము. సో కింద డిస్క్రిప్షన్లో ఉంది, చూడండి, దాంట్లో జాయిన్ అవ్వండి. అండ్ మేము స్పెషల్ క్రాష్ కోర్స్ కూడా స్టార్ట్ చేస్తున్నాము ఫర్ JEE. మనకి ఆన్లైన్ ఉన్నాయి, ఆఫ్లైన్ ఉన్నాయి, రెండింటిది కోచింగ్ ఉంది. సో మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలంటే ఈ కాంటాక్ట్ నెంబర్ స్క్రీన్ మీద ఉన్నది, మీరు కాల్ చేయొచ్చు. ఎక్స్క్లూజివ్ స్పెషల్ బ్యాచెస్ తెలుగు స్టూడెంట్స్ కోసం. సో ఎన్ష్యూర్ దట్ ఈ వీడియోని పాజ్ చేసుకుంటూ మీరు అప్లికేషన్ ప్రాసెస్ని నింపండి, ఫామ్ని నింపండి. కీ ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ కూడా డిస్కస్ చేశాను. మీ డాక్యుమెంట్స్ అన్నీ రెడీగా పెట్టుకోండి. ఒకటే 1 గోలో ఇది ఫినిష్ చేసేయండి. మీకు 30 to 40 మినిట్స్లో మీరు ఫిల్ చేసేయచ్చు. సో డీటెయిల్స్ అన్నీ కేర్ఫుల్గా ఇవ్వండి. డాక్యుమెంట్స్ కూడా క్లియర్లీ అప్లోడ్ చేయండి. ఒకవేళ స్పేస్ ఎక్సీడ్ అవుతుంటే మీరు సైజ్ రెడ్యూసర్ యాప్స్ అవి వాడి చేయండి. బట్ ఎన్ష్యూర్ దట్ యూ ఫిల్ అప్ ది డీటెయిల్స్ ప్రాపర్లీ. ఆల్ ది బెస్ట్. ఎన్ష్యూర్ దిస్ షేర్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ ఇట్ విత్ ఎవ్రీబడి హూస్ అప్లయింగ్ ఫర్ JEE 2026. మేము స్పార్క్ అకాడమీ, వీఆర్ హియర్ టు హెల్ప్ ఆల్ ది స్టూడెంట్స్ క్రాక్ ది ఎగ్జామినేషన్. సో ఏమైనా డౌట్ ఉన్నా, క్వశ్చన్స్ ఉన్నా ఈ నెంబర్కి మీరు మెసేజ్ చేయొచ్చు. నమస్తే.